నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లాకెళ్లారు. ఖమ్మం జిల్లాలో ఒక భారీ బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి అడ్రెస్ చేశారు. ఈ సందర్భంగా కొన్ని పొలిటికల్ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చేసిన పొలిటికల్ కామెంట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సంచలనంగా కూడా ఉన్నాయి. ఏం కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పైన రెగ్యులర్‌గా చేసే విమర్శల తరహాలోనే విమర్శలు చేశారు. ఆయన పాపాల భైరవుడిని నేను ఫామ్ హౌస్‌లో బంధించేశాను. అక్కడి నుంచి బయటికి రానివ్వను. ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్‌ని మళ్ళీ గెలవనివ్వను. ఇటువంటి కామెంట్స్ చేశారు. ఇటువంటి కామెంట్స్‌తో పాటు రేవంత్ రెడ్డి చేసిన మరొక కామెంట్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డికి మోదీ మనసు బాగా తెలుసు అనిపించింది. మోదీ మనసు నాకు బాగా తెలుసు అని రేవంత్ రెడ్డి బహిరంగ సభను ఉద్దేశించే చెప్పినట్లు అనిపించింది. ఏంటి ఆయన మాట్లాడిన మాటలు? రేవంత్ రెడ్డి చెప్తున్నారు 2028లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగవు అని. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కాబట్టి నవంబర్‌లో 2028లో 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ 2028లో ఎన్నికలు జరగవు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి బల్లగుద్ది చెప్తున్నారు. నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి 2028లో ఎన్నికలు జరగవని. అంతేగా తెలంగాణలో శాసనసభ, పార్లమెంట్ స్థానాల సంఖ్య కూడా పెరుగుతుందనే విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారు. ఇక్కడ స్థానాలు పెరుగుతాయి, ఎన్నికలు 28లో జరగవు, 29లో జరుగుతాయంటూ ఆయన చాలా అథెంటిక్ గా చెప్తున్నారు. నాకు తెలిసి ఈ మాట భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ఎవరు బల్లగుద్ది చెప్పే పరిస్థితి లేదు. బట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మాత్రం ఈ కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా 2029లోనే ఎన్నికలు జరుగుతాయనే విషయాన్ని ఆయన చాలా బలంగా చెప్తూ వస్తున్నారు. ఇప్పటివరకు ఇంకా జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు పార్లమెంట్లో పాస్ కాలేదు. జమిలీ ఎన్నికలకు సంబంధించిన ప్రస్తావన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నప్పటికీ దానికోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీ వేసినప్పటికీ, ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఈ అంశం పైన పార్లమెంట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జమిలీ ఎన్నికలు ఎలా జరపాలనే దానిపైన కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. దానిపైన ఇంకా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పార్లమెంట్ కూడా దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జమిలీ ఎన్నికలకు అలాగే డీలిమిటేషన్కు లింక్ కూడా ఉంది. డీలిమిటేషన్ పైన కూడా ఇప్పటివరకు ఇంకా పార్లమెంట్లో బిల్ పాస్ కాలేదు. గతంలో పెట్టిన బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ కూడా ఎన్నికల నుంచి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన క్లారిటీ కూడా ఇంకా లేదు. ఈ క్షణానికి డీలిమిటేషన్ కాలేదు. డీలిమిటేషన్కి సంబంధించిన బిల్ అవ్వలేదు. బట్ స్థానాలు పెరుగుతాయనేది ముఖ్యమంత్రి చాలా బలంగా చెప్తున్నారు. ఈ క్షణానికి జమిలీ ఎన్నికలకు సంబంధించిన ప్రస్తావన, జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఒక క్లారిటీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి లేదు. దానికి సంబంధించిన బిల్ ఏం పాస్ కాలేదు. దానికి సంబంధించిన నిర్ణయం ఏం జరగలేదు. స్టిల్ జమిలీ ఎన్నికలు జరుగుతాయనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చాలా బలంగా చెప్తున్నారు. నిజానికి కొద్ది నెలల క్రితం డీలిమిటేషన్కి సంబంధించిన బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు రాజ్యాంగ సవరణ చేయడానికి కావలసినంత మెజారిటీ భారతీయ జనతా పార్టీకి లోక్సభలో అలాగే రాజ్యసభలో లేని నేపథ్యంలో ఆ బిల్లు వీగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మద్దతు ఎక్కడి నుంచి వస్తుందని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. 2/3 మెజారిటీ కావాల్సి ఉంది. ఆ మెజారిటీ లేదు భారతీయ జనతా పార్టీకి. భారతీయ జనతా పార్టీకి అసలు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజారిటీ లేదు. 240 మెంబర్స్ వాళ్ళకు ఉన్నారు. మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైంది. 300 మెజారిటీ కావాలంటే మిగతా వాళ్ళు ఎవరు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ మిగతా మిత్రపక్షాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు డీలిమిటేషన్ ఎలా జరుగుతుందని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలు ఎలా సాధ్యమని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 28లో జరగాల్సిన ఎన్నికలు 29లో జరుగుతాయనే విషయాన్ని ముఖ్యమంత్రి ఎలా బల్లగుద్ది చెప్పగలుగుతున్నారు. నేను చెప్తున్నాను, రాసుకోండి, ఇదే జరుగుతుందని ఎలా చెప్పగలుగుతున్నారంటే మోదీ మనసులో ఏముందో రేవంత్ రెడ్డి గారికి చాలా బాగా అర్థమవుతుంది. మోదీ ఏమనుకుంటున్నారో రేవంత్ రెడ్డి గారికి బాగా అర్థమవుతుంది. మోదీ ఏం చేయబోతున్నారో రేవంత్ రెడ్డి గారికి ముందే తెలిసిపోతుంది. మోదీ ఏం చేయాలని అనుకుంటున్నారో ఈయన ముందే అసెస్ చేయగలుగుతున్నారు. లేకపోతే ముందే తెలుస్తుందో, ఎలా తెలుస్తుందో తెలియదు. ఇప్పుడున్న పరిస్థితిలో అనేక ప్రాంతీయ పార్టీలను చీల్చైనా సరే కేంద్రంలో మెజారిటీ సాధించాలి, రాజ్యాంగ సవరణ చేయడానికి కావాల్సిన మెజారిటీని సాధించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది. అది ప్రయత్నాలన్నీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అటువంటి ప్రయత్నాలు చేయకూడదని ఇండి కూటమి చెప్తోంది. అటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయనే మాట రేవంత్ రెడ్డి తన మాటల ద్వారా చెప్తున్నారు. అవి సక్సెస్ కాబోతున్నాయి. డీలిమిటేషన్ జరగబోతోంది. అవి సక్సెస్ కాబోతున్నాయి. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ మాట కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి ఈ దేశంలోని అనేక భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల కంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తెలంగాణ నాయకుల కంటే మోదీ మనసు, కేంద్ర ప్రభుత్వం మనసు రేవంత్ రెడ్డి గారికే చాలా బాగా తెలుసు అనిపించింది ఈరోజు ఆయన మదన నియోజకవర్గంలో ఇచ్చిన స్టేట్మెంట్ చూసిన తర్వాత.